హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ పీజీ డిప్లొమా కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటారో వాళ్ళకు మంచి సదావకాశం. మరి దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేయండి. సో మరి ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకు యూజీ కోర్సులను, పీజీ కోర్సులను, అట్లాగే లైబ్రేరియన్ సైన్స్ కోర్సులను, డిప్లొమా కోర్సులను, సర్టిఫికేట్ కోర్సులను మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి యూజీ కోర్సులు అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు ఉన్నాయండి. పీజీ కోర్సులు అయితే ఎంఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ప్రొఫెషనల్ అండ్ సైన్స్ కోర్సులు వస్తే ఎంబీఏ, హెచ్ఎస్సిఎం, ఎంకామ్, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ అండ్ అదర్స్. అట్లాగే లైబ్రేరియన్ సైన్స్ కోర్సులు అయితే బిఎల్ఐసి అట్లాగే ఎంఎల్ఐఎస్సి కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సెస్ అయితే మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, డిజిటల్ జర్నలిజం, జెండర్ స్టడీస్ అనేవి మనకు డిప్లొమా కోర్సెస్ అండి. సర్టిఫికేట్ కోర్సెస్ వచ్చేసరికి చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అట్లాగే ఎన్జిఓ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ మొదలైనవన్నీ మనకు సర్టిఫికేట్ కోర్సులుగా అవైలబుల్గా ఉన్నాయి. మరి డిగ్రీ కోర్సులకు ఎలిజిబిలిటీ గమనిస్తే బీఏ, బీకామ్, బీఎస్సీ వాటికి ఇంటర్ లేదా ఈక్వలెంట్ అనేది ఎలిజిబుల్ ఉండాలి. లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి లేదా నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేదా 3 ఏళ్ల పాలిటెక్నిక్ లేదా 2 ఏళ్ల డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అర్హులు. అంటే ఇంతకుముందు పాలిటెక్నిక్ వాళ్ళకి అవకాశం ఇచ్చేది కాదు, అంతకుముందు డిప్లొమా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ డిగ్రీలు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అట్లాగే బీఎస్సీకి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉండాలండి. పీజీ కోర్సులకైతే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఎంబీఏ కనీసం 50% మార్కులతోటి, రిజర్వ్డ్ కేటగిరీల వాళ్ళకి 45%, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టీఎస్ ఐసెట్ 2026 ర్యాంకు ద్వారా విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అలాగే సర్టిఫికేట్ కోర్సులు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైడ్ అయితే ఎటువంటి అధికారిక విద్యార్హత అవసరం లేదు, కనీసం 18 సంవత్సరాల వయసు ఉంటే ఇక్కడ మనకు సరిపోతుందండి. మరి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే చాలా కోర్సులకు నిర్దేశిత విద్యార్హతలు మార్కుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. కేవలం ఎంబీఏ కోర్సుకు మాత్రం టీఎస్ ఐసెట్ 2026 లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ద్వారా రాసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఉంటుందండి. అలాగే బిఎల్ఐఎస్సి కోర్సుకు మాత్రం యూనివర్సిటీ తరహాలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారానే ఎలిజిబుల్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. మరి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ ప్రారంభమైందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి August 7th అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ www.braouonline.in అనే వెబ్సైట్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే హెల్ప్ లైన్ నెంబర్స్ వచ్చేసరికి 0402368022 లేదా 333 లేదా 44455 నెంబర్ని మనం ఫాలో చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉంటుంది. 180059900101 అనే వెబ్సైట్ని మనం ఫాలో చేస్తే, ఫోన్ నెంబర్ని ఫాలో చేస్తే సరిపోతుంది. ఏదున్నా కానీ మన డౌట్స్ని క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారండి. సో ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ సైన్స్ కోర్సెస్, లైబ్రరీ సైన్స్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ అండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఓపెన్లో బీఎడ్ చేయడానికి ఎవరికి అవకాశం ఉంది, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దాని సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, కోర్సు డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అర్హతలు అంటే ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.